వ్యర్థాలపై ఉక్కుపాదం మోపాల్సిన సమయం ఆసన్నమైందన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు చేయడం కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాట్లు చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాల్లో ప్లాస్టిక్ కాలుష్య సమస్యలను గట్టిగా లేవనెత్తారు. పర్యావరణం, ప్రజారోగ్యం రెండింటికి ఇది తీవ్రమైన ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేసి ఆమె ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ, ప్లాస్టిక్ మన జీవితాల్లో చాప కింద నీరులా ప్రవేశించి ప్రతి ఇల్లు, ప్రతి వీధిని ఆక్రమించిందని, గుంటూరులోనే రోజుకు సుమారు 17 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే నగర డ్రైన్లు మునిగిపోవడం, వీధులు జలమయం కావడం కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్లనేనని అన్నారు. ఈ సందర్భంగా ఫోటోలు చూపిస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఎత్తి చూపారు. ప్రకృతి మనం ఇచ్చింది తిరిగి మనకు ఇస్తుంది. పర్యావరణాన్ని ప్లాస్టిక్తో నింపేస్తే రేపు మనం ప్లాస్టిక్ పీపీఈ కిట్లు వేసుకొని బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. కరోనా సమయంలో ఎదుర్కొన్న కష్టాలు మళ్లీ మానవాళి మీద రాకుండా ఉండాలంటే ప్రజల్లో అవగాహనతో పాటు కఠిన నిబంధనలను అమలు తప్పనిసరి అని గౌరవ ఉప ముఖ్యమంత్రి విన్నవించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుబడి సచివాలయాన్ని ప్లాస్టిక్ రహిత జోన్గా ప్రకటించిందని గుర్తు చేశారు. దసరా తర్వాత ఎమ్మెల్యే గల్లా మాధవి మా దృష్టికి తీసుకుని వచ్చిన ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీని దసరా తర్వాత నేను స్వయంగా వెళ్లి పరిశీలిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.